హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మంచిర్యాల క్వారీకి అయితే మనం వెళ్దాం. ఒకసారి నేచర్ అయితే ఎట్లుండో చూసేద్దాం. సో ఇప్పుడు మన బండి మీద అయితే మనం ట్రావెల్ అవుతాం. సో లెట్స్ వాచ్ ద వీడియో. సో గైస్, ఇప్పుడైతే నేనైతే క్వారీకి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్ అది. ఎందుకు బెస్ట్ ప్లేస్ అంటే ఇప్పుడు ఫోటోషూట్స్కి అయినా ఏదైనా మనకి వన్ ఆఫ్ ద హైలైట్ మంచిర్యాల ఏంటిది అంటే అదే. ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. సో వాటర్ ఫాల్స్ ఇప్పుడు నేను అటు వెళ్తలేను, నేను క్వారీ లొకేషన్ చూద్దామనే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన. సో నేనైతే ఇప్పుడు మంచిర్యాలకి అయితే స్టార్ట్ అయిపోయినా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ గైస్ ఏసీసీ క్వారీ. ఎందుకంటే ఇప్పుడు మనకి అది ఏంటిది అంటే వెదర్ కూడా ఎట్లుంటుంది అంటే కొంచెం జంగల్ లెక్క ఉంటుంది, కొంచెం గ్రీనరీ ఉంటుంది. మనం ఫోటోషూట్స్ కన్నా వెడ్డింగ్ షూట్స్ కన్నా లేదా ఏమైనా అంతే, వెడ్డింగ్ షూట్స్ కూడా చాలామంది వస్తారు అక్కడికి. కానీ కొంచెం అడవి లెక్క ఉంటుంది, కొంచెం గ్రీనరీ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అదే. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు చిన్నప్పుడు నేను ఫోటోషూట్కి వెళ్ళేది, అంటే నేనే చాలామంది ఫోటోషూట్కి వచ్చేది. క్వారీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్. దాని వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, అసలు మీరే చూడండి, మీరే చూసి అసలు ఆ వ్యూ ఎట్లున్నది ఏంటిది అది మీరే చూసి నాకు ఒకసారి మీరు కామెంట్లో మీరే మెసేజ్ చేయండి ఎట్లున్నది అసలు ఏంటిది అది. ఇప్పుడు ఇదంతా చెప్తున్నా కదా నేను. సో అది నిజమా వద్దామా, అసలు ప్లేస్ నిజంగా క్వారీ ఎట్లుంటుంది ఏంటిది అనేది మీకే తెలిసిపోతుంది. నాకైతే ఒక మాటలు చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే మంచిర్యాల క్వారీ, ఏసీ క్వారీ. కానీ వ్యూ ఏంటిదంటే చాలా బాగుంటుంది. అసలు యాక్చువల్గా నేను కూడా క్వారీకి వెళ్ళక దగ్గర ఒక 3-4 ఇయర్స్ అవుతుంది కావచ్చు. ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు ఫోటోషూట్ ద్వారా మేము వెళ్ళేది. సో ఇప్పుడు నేను కూడా చాలా డేస్ తర్వాతనే వెళ్తున్నా. కానీ మ్యాక్సిమం క్వారీ అట్లనే ఉంటుంది, గ్రీనరీ. నేను కూడా రీసెంట్గా అయితే నేను వెళ్ళింది అయితే ఏం లేదు. నేను కూడా వెళ్ళాక దగ్గర ఒక 4 ఇయర్స్ అట్లా 3 ఇయర్స్ అయితే అవుతుంది. సో నా తెలిసినంత వరకు అయితే మంచిర్యాల ద బెస్ట్ ప్లేస్ ఏంటిది అంటే క్వారీ. ఎందుకంటే దాని గ్రీనరీ అయినా ఏదైనా ఫోటోషూట్స్కి అయినా వెడ్డింగ్ అయినా ఏదైనా వన్ ఆఫ్ ద ప్రీమియం బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అదే. ఇంకా వాటర్ ఫాల్స్ అవి కూడా ఉంటాయి, కానీ నేను ఇప్పుడు అటు వెళ్ళాను, జస్ట్ నేను క్వారీకి వెళ్తాను. సో ఇప్పుడు నేనైతే దగ్గర వచ్చేసిన, ఇంకొక ఫ్యూ కిలోమీటర్స్ అయితే నేను రీచ్ అయిపోతా. బై రోడ్ ఏంద్రా బాము, ఇది ఎప్పుడైతుంది ఏమో కన్స్ట్రక్షన్ ఇంకా. సో గైస్, ఏమన్నా మీకు ప్లేసెస్ కావాలంటే ఇట్లా మంచిర్యాల నాకైతే కామెంట్ చేయండి గైస్, నేను ఆ ప్లేసెస్కి వెళ్తా. అంటే ఇప్పుడు మంచిర్యాల పీపుల్ కూడా నా వీడియో ఎవరైనా చూస్తే ఇట్లా నాకు బ్రో ఈ ప్లేస్కి వెళ్ళండి, ఈ వ్యూ చూపెట్టండి అనేసి నాకు చెప్పండి. మీరు చెప్తే నేను మీకు ఆ ప్లేస్కి వెళ్ళి నేను వీడియో తీసి మీకు చూపెడతా. నాకు కామెంట్లు వేయండి గైస్, నాకు కామెంట్లు వేస్తే తెలుస్తుంది ఏదైనా. నాకు కామెంట్ బాక్స్లో ఎప్పుడైనా రిప్లై కూడా మీకు ఇస్తా కంపల్సరీ. నాకు కామెంట్ అయితే వేయండి, చేస్తే నేనైతే మీకు కంపల్సరీ రిప్లై ఇస్తా. సో మీరు కూడా నాకు చెప్పండి నేను ఏమేమి ప్లేస్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఏంటిది అసలు బ్రో ఈ ప్లేస్కి వెళ్ళు బ్రో ఆ ప్లేస్కి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మీరు కామెంట్ అయితే నాకు తెలుస్తుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పిన, మీరేమైనా నాదేమైనా ఫాల్ట్ ఉన్నా, నాదేమైనా రాంగ్ ఉన్నా ఏమున్నా మీరైతే నాకు కామెంట్ చేయండి. నాకు మీరు కామెంట్ చేస్తే నాకు మీది తెలిసిపోతుంది. నేను దాని ద్వారా నెక్స్ట్ ఓహో ఇదా అన్న ఫాల్ట్ అన్నది నేను తెలుసుకుంటా. సో గైస్ వచ్చేసిన మ్యాక్సిమం ఇదే మన క్వారీ. దీని యాక్చువల్గా ఏసీసీ క్వారీ అంటారు గైస్, ఇది మా మంచిర్యాల. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. నేను రైట్కి వెళ్తే నేను మ్యాక్సిమం వచ్చేసినట్టే. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ ఆర్ 6 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు గైస్. మళ్ళీ నేను 5 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. సో ఇదే దీన్ని ఏసీసీ క్వారీ అంటారు. ఈ పైన బుట్టలు చూసి, ఈ బుట్టలు మాకు సప్లై అయితేనే ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి చూస్తారా నేను, ఇవి అట్లనే ఉన్నాయి బుట్టలు. పైన కనబడుతుంది చూడు ఒకటి బుట్ట, ఇదో పోయింది. సో గైస్ ఇంకా ఇది మా డిమార్ట్ గైస్, ఇది లెఫ్ట్. మంచిర్యాల ఒకటే డిమార్ట్ ఉన్నది, అది ఇదే. ఇది చూడండి, ఈ డిమార్ట్ ఇది. సో నేను ఇప్పుడైతే క్వారీ రోడ్లోనే ఉన్నా. ఇదే గైస్ క్వారీ రోడ్. ఒక 3-4 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది ఇక, మ్యాక్సిమం రీచ్ అయినట్టే నేను. కొంచెం రోడ్ అటు ఇటు ఉంటుంది గైస్ ఇందులో. ఇది కొంచెం రోడ్ బాగుండేది, ఎందుకంటే ఈ ఏసీసీలో రోడ్ ఇంతే. సో గైస్ బాబా ఇదేం రోడ్ రా బాబు, వర్షం పడితే కథమే, ఇది ఆల్రెడీ కథమైంది కానీ. సో గైస్ అబ్బాబ్బా బండి ఖరాబ్ అవ్వదు తప్ప ఏం లేదు గాయస్ ఈ రోడ్ మీద వస్తే.
చూడండి ఎంత డేంజర్ ఉంది ఆ రోడ్ ఇది. వామ్మో మొత్తం మొన్న వర్షం పడ్డది యాక్చువల్గా, ఆ వర్షానికి మొత్తం ఇట్లా అయినట్టున్నది. సో గైస్ నాదేమన్నా ఇంకా ఏమన్నా ఫల్ట్ ఉండే, నాదేమన్నా రాంగ్ ఉండే మీరు నాకు చెప్పండి గైస్, కామెంట్ ద్వారా నాకు చెప్పండి. నేను నెక్స్ట్ టైం అది కాకుండా నేను చూసుకుంటా. సో గైస్ ఇదే ఫైనల్ అయితే వచ్చేసినాం. ఇంకొక ఫ్యూ కిలోమీటర్స్ అయితే అసలు యాక్చువల్లీ ఇక్కడ సిగ్నల్ ఉండదు గైస్. ఇక్కడ సిగ్నల్ మొత్తం రాంగ్ సిగ్నల్ అయినా చూపెడుతుంది నీకు మొబైల్లో. ఇక్కడ సిగ్నల్ అయితే ఉండేది, నేను మ్యాప్ పెట్టుకున్నా అంటే కూడా నాకు సిగ్నల్ ఇక్కడ ఉండేది. నా సెల్లులో మొత్తం సిగ్నల్ మొత్తం డౌన్, ఇక్కడ నుంచి డౌను. ఇప్పుడు ఈ రోడ్ ఉందా, ఈ రోడ్ నుంచి ఇక్కడ నుంచి క్వారీ దాకా సిగ్నల్ ఉండేది. ఈ బ్రిడ్జ్కి ఇటే, ఈ బ్రిడ్జ్ దాని తర్వాత మనకు సిగ్నల్ అయితే ఉండేది. నా కూడా రూట్ అంతా తెలియదు, నేను వాళ్ళని అడగాలి. ఇక్కడ నుంచి అంటే నేను ఎప్పుడో 4 years తర్వాత వచ్చిన గైస్, నాకు అంత పర్టికులర్గా అయితే నాకు తెలియదు రూటు. నేను ఎవరొకరిని అడగాలి. ఇక్కడ ఒక 2 ways ఉంటాయి, మరి రైటా లెఫ్టా అనేది నాకు తెలియదు. సరే ఒక మ్యాప్లో చూసుకున్నాం అంటే మ్యాప్ ఇక్కడ పనిచేయదు, మొత్తం జీరో, మొత్తం సిగ్నలే డైరెక్ట్ నీకు రాంగ్ సింబల్ అని చూపెడుతుంది మొబైల్లో పైన. ఇక్కడ సిగ్నల్ అయితే మనకు ఉండేది. వన్ ఆఫ్ ద వరస్ట్ అంటే ఇదే, క్వారీలో సిగ్నల్ ఉండేది గాయస్, ఇక్కడ మొత్తం జీరో సిగ్నల్. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి, ఈ రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా, వాళ్ళని అడుగుదాం. క్వారీ యొక్క క్వారీ ఎటు క్వారీ 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 ఐస్ క్వారీ అయితే అడ్రస్ అడిగేసిన ఒక అన్నని, ఇదే అని చెప్పేసిండు. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఒక 3-4 kilometers ఉంటుంది ఈ నుంచి అని. సో గైస్ ఈ వ్యూ చూడండి, నేను చెప్పిన బుట్టలని చూడండి పైన కనబడ్డది మీకు. ఈ బుట్టలని సప్లై అవుతాయి గైస్ మన క్వారీకి. సో చూడండి గైస్ ఎంత వ్యూ ఎంత బాగుందో ఇక్కడ, ఒకసారి మీరు చూడండి ఎంత లుక్ ఉంది గైస్. ఇక్కడ ఎంత గ్రీనరీ ఉంది, ఈ వే చూడండి గైస్ ఎంత ఉందో. ఈ రోడ్ కూడా చూడండి మీకు, పామ్ లెక్క ఉంటుంది, ఇటు లెఫ్ట్ ఉంటుంది మళ్ళీ రైట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోడ్డు, వన్ ఆఫ్ ద ఫేవరెట్ రోడ్ ఇది. ఇటు చూడండి కొంచెం లైట్ కొండ లెక్క ఉన్నది ఇక్కడ. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ గైస్, ఫేవరెట్ అంటే ఫేవరెట్ రోడ్ ఇది. ఇది చూడండి పాము లెక్క ఉంటుంది, మొత్తం ఫుల్ టర్న్ ఉంటుంది. వన్ ఆఫ్ ద హైలైట్ చూసిరు కాదు గైస్, నా లెఫ్ట్ ఎవరు ఉన్నారో ఫోటోషూట్కి వచ్చిళ్ళు. నేను చెప్పినా ఇందాక వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్ ఇది ఫోటోషూట్కి. చూసిరు కదా మీరైతే గైస్. ఇదే ఎంటర్ అయిపోయినా ఆల్మోస్ట్. చూడండి గైస్ ఎంత వ్యూ కూడా ఎంత బాగుందో, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ ఇది. చూడండి ఒకసారి మీరే చూడండి ఎంత లుక్ ఉంది గైస్. ఇక్కడ ఫోటోషూట్ కాదు, పెద్ద వెడ్డింగ్ షూట్ అవుతుంది గైస్ ఇక్కడ. చూడండి ఎంత లుక్ ఉన్నది గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్. నేను ఇప్పటికి ఇంకా చెప్తా, నేను అందుకే ఇందాక నా వీడియో స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు చెప్పినా కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ గ్రీనరీ అంటే ఇదే. వన్ ఆఫ్ ద గ్రీనరీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మంచిర్యాల అంటే ఏసీసీ క్వారీ గైస్. ఎంత ప్రీమియం ఉంది చూడండి గైస్, మీరే చూడండి ఎంత కూల్ ఉంది వెదర్. మొత్తం గ్రీనరీ, మీకు ఎటు చూసినా గ్రీనరీ. సో గైస్ మనం అయితే వెళ్తున్నాం. సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసిన నేను లొకేషన్కి. ఒకసారి చూద్దాం ఈ లొకేషన్. సో ఇదే మన ప్లేస్ అయితే, ఒకసారి చూద్దాం మనం లొకేషన్. నేను వెళ్తున్నా అక్కడికి, చూడండి. చూడండి కోరి గైస్ వచ్చేసిన నేను. ఇదే చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ చూసిగా ఎంతమంది ఫోటోలు దిగుతాలో, సరే చూడండి.
అంతే కొన్నా ఎక్కడ బ్రో మందమారి సో గైస్ లొకేషన్ అయితే వచ్చేసిన. సో మన వాటి వీడియో అయితే ఇదే. సో నాది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో నాకు సపోర్ట్ చేయండి. ఇవాటి వీడియో అయితే ఇదే గైస్. ఇంకా నాకు ఏమైనా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. వేరే వేరే మన లొకేషన్స్ ఉండే మంచిర్యాల, నేను కంపల్సరీ ఆ ప్లేస్కి వెళ్ళి మీకు నేను చూపిస్తాను. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గైస్. సో ఇవాటి వీడియో అయితే ఇదే. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా ఇక. సో నా కూడా ఎందుకంటే చీకటి అవుతుంది. సో నేను వెళ్తున్నా గైస్. బాయ్ గైస్.